రోజు దేవుడి యొక్క వాక్యం మొదటి యోహాను 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 18వ వచనం వరకు మార్చి మార్చి చదువుకుందాము. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. మనము ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపం చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చెయ్యజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. మనం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది మొదటి నుంచి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరిని చంపెను. వాడతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతిగలవియునై ఉండెను గనుకనే కదా. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును. చిన్నపిల్లలారా, చిన్నపిల్ల మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక వ్యక్తి కనబడుతూ వస్తున్నాడు. అతను 12వ వచనంలో చూసుకుంటే, మనము కయీని వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. ఇక్కడ మనకి మొదట వ్యక్తి ఎవరంటే ఇక్కడ కయీను. కయీన్ అంట దుష్టుని సంబంధి అయి ఉండి తన సహోదరుని చంపుతూ వచ్చిన వాడుగా ఉన్నాడంట. కాబట్టి అతని వలె మనం ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే పైన చదువుకున్న లేఖన భాగాలను చదువుకుంటే, చిన్నపిల్లలారా, ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడే ఉండినట్లు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. అంతేకాదు, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపం చేయజాలడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఇక్కడ దేవుని బీజం ఉన్నవారంట పాపం చేయజాలడంట. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయజాలడంట. ఇక్కడ ఆదాము అవ్వ పాపం చేస్తూ వచ్చారు. దేవుడు వారిని కలగజేస్తూ వచ్చాడు. కానీ వారు పాపం చేస్తూ వచ్చిన వారుగా ఉంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత అవ్వ తను 4వ అధ్యాయంలో చూసుకుంటే, ఆదికాండం 4వ అధ్యాయంలో చూసుకుంటే, తను ఏమని తెలియపరుస్తూ వస్తుందంటే, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి పొందుకొని ఉన్నానని తను తెలియపరుస్తూ వస్తుంది. తనకి కయీను అని పేరు పెడుతూ వస్తుంది. అంటే ఈ కయీను ఎట్టి విధంగా ఆ అవ్వ పొందుకుంటూ వచ్చిందంట, దేవుని దయ వలన పొందుకుంటూ వచ్చిందంట. అంటే దేవుడు తనకి ఇస్తూ వచ్చాడు, దేవుడే తనని కలగజేస్తూ వచ్చాడు. కానీ కయీను ఎట్టి విధంగా ఉంటూ వచ్చాడు, దుష్టుడి సంబంధిగా ఉంటూ వచ్చాడు. తనలో అపవాది సంబంధిగా ఉంటూ వచ్చాడు. అంటే దేవుడి బీజం ఉండాలి, కానీ తను పాపం చేస్తూ వచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుడి దయ వలనే తను పొందుకుంటూ వచ్చింది. తను ఈ భూమి మీదకి వస్తూ వచ్చాడు, కానీ తను తప్పిదం చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. కయీన్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను మనం చూసుకుంటూ వద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము 2వ వచనం నుంచి కొన్ని వచనాలు చదవండి అక్క. ఎవరండి? తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను.
యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. కయీను ఇక్కడ కయీను చాలక ఇక్కడ కయీను యొక్క స్వభావం ద్వారా మనము కొన్ని విషయాలు నేర్చుకుంటూ వద్దాము. కయీను ఎట్టి విధంగా ఉంటూ వచ్చాడంటే, ఫస్ట్ కొంత యెహోవాకు అర్పణగా తెస్తూ వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ 5వ వచనంలో చూస్తే కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడికి ఇష్టమైనటువంటి అర్పణను తను తీసుకురానటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుడి యొక్క అర్పణ యందు తను లక్ష్యం ఉంచలేదు. లక్ష్యం ఉంచకుండా తనకి ఇష్టం వచ్చిన రీతిగా ఏదో కొంత ఇస్తే సరిపోతుందిలే అనేటువంటి ఉద్దేశంతో తను తీసుకొని వస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు, దేవుడు లక్ష్య పెట్టలేదని తనకి మొదటగా ఏమొస్తూ వచ్చింది, తను ముఖంను చిన్నబుచ్చుకున్న వాడుగా ఉంటూ వచ్చాడంట. అంతేకాకుండా మిక్కిలి కోపం తెచ్చుకుంటూ వచ్చాడంట. అదే విధంగా తను సత్క్రియ చేయని వాడుగా ఉంటూ వచ్చాడంట. అంటే ఇతను ఏం చేస్తూ వచ్చాడు, దేవుని ఎడల మొదట అర్పణను లక్ష్యం ఉంచని వాడుగా ఉంటూ వచ్చాడు. అదే విధంగా కోపం తెచ్చుకున్న వాడుగా ఉంటూ వచ్చాడు. సత్క్రియను సరైన రీతిలో సరైన విధంగా చేయనటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. అందుకే యెహోవా తనని ఏం చేస్తూ వచ్చాడంట, తను అదే విధంగా తన తమ్ముడైనటువంటి హేబేల్ను ఈ కింది వచనాల్లో మనం చదువుకుంటూ వస్తే హేబేల్ను చంపిన వాడుగా ఉంటూ వచ్చాడు. అంటే ఆ ఒక మిక్కిలి కోపం చేత తన సహోదరుని తను చంపుతూ వచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు. అదే విధంగా మనం చూసుకుంటే ఆ 14వ వచనంలో, నేడు ఈ ప్రదేశం నుంచి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరునయ్యుందును, కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఇక్కడ ఇంకేం చేయబడుతూ వచ్చాడంటే, తను సన్నిధి నుంచి, దేవుని యొక్క సన్నిధి నుంచి వెలివేయబడుతూ వచ్చాడంట. అదే విధంగా దిగులు పడేటువంటి స్థితిలోనికి వెళ్తూ వచ్చాడంట. దేశదిమ్మరిగా ఉంటూ వచ్చాడంట. ఎందుకు? తను సరైన రీతిలో సత్క్రియ చేయలేదు. అంతేకాదు, తన సహోదరుని పైన సరైన రీతిలో ప్రేమ చూపించలేదు. ఆ ప్రేమను తను సరిగ్గా చూపించినటువంటి స్థితిని బట్టి దుష్టుని సంబంధి అంట తను. మనం చదువుకున్న లేఖన భాగంలో ఉంది కదా, కయీను దుష్టుడి సంబంధిగా ఉంటూ వచ్చాడంట. అంటే దుష్టుడు తనలో క్రియ జరిగించడం ద్వారా తను దుష్ట సంబంధిగా మార్పు చెంది ఇంతటి స్థితికి తను వెళ్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు అట్టి విధంగానే ఉంటూ వచ్చాం కదా. మనము అర్పణలను మా సృష్టికర్త అయినటువంటి దేవుడికి అర్పించకుండా సృష్టికి ఇస్తూ వచ్చిన వారంగా ఉంటూ వచ్చాము. అంతేకాకుండా మనము ఇతరుల పట్ల ఆ ఎంతగానో ద్వేషంనే కానీ శరీర క్రియలను, అందుకే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో శరీర క్రియలు అన్నీ కూడా ఉంటూ వచ్చాయి. కనుక అట్టి శరీర క్రియలను మనము కలిగి ఉంటూ వచ్చిన వారంగా ఉన్నాము. ఆ స్థితిలో ఉన్నటువంటి మనము వెలివేయబడిన స్థితిలో ఉంటూ వచ్చాము. ఆదాము చేసిన పాపం వలన మనము వెలివేయబడిన స్థితిలో ఉంటూ వచ్చాము. దిగులు చెందేటువంటి స్థితిలో ఉంటూ వచ్చాము. మనకు గమ్యం తెలియక దేశ దిమ్మరుల వల్లే తిరుగుతూ వచ్చిన వారంగా ఉన్నాము. అటువంటి నిన్నును నన్ను అందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ప్రత్యక్షపరిచి తన ప్రేమను ఆ శిలువలో కనబరుస్తూ వచ్చాడు. తన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము రక్షింపబడుతూ వచ్చాము. అట్టి స్థితి నుంచి మనము విడుదల నొందుతూ వచ్చాము. అదే విధంగా ఆదాము ద్వారా కోల్పోయినటువంటి ఆ స్థితిని అన్నిటిని కూడా యేసు ప్రభు వారి యందు మనము పొందుకుంటూ వచ్చిన వారంగా ఉన్నాము. కనుక కయీను వంటి స్వభావం మనం కూడా ఒకప్పుడు కలిగి ఉంటూ వచ్చాము కదా. ఇతరుల పట్ల ద్వేషం ఏమి, కోపంను కలిగి ఉంటూ వచ్చాము. సరైన రీతిలో అర్పణలు పెట్టక సరైన సత్క్రియలను చేయకుండా మనం జీవిస్తూ వచ్చిన వారంగా ఉన్నాము. కనుక అట్టి విధంగా మనం ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన సత్యములలో దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు కదా. ఆ దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపం చేయజాలడు. దీన్ని బట్టి పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపరుడు.
నీతిని జరిగించని ప్రతి వాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కారు. ఇక్కడ దేవుని సంబంధులు కానటువంటి వారు ఎవరంట? రెండు విషయాలు చెప్తూ వస్తున్నాడు. నీతిని జరిగించని వాడు, అదే విధంగా సహోదరుణ్ణి ప్రేమింపని వాడు. కనుక ఈ కయ్యను ఎట్టి విధంగా ఉంటూ వచ్చాడు? దేవుని సంబంధిగా లేడు, అపవాది సంబంధిగా ఉంటూ వచ్చాడు, దుష్టుని సంబంధిగా ఉంటూ వచ్చాడు. కనుక మనం అట్టి విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నారు. ఎందుకంటే నీతిని జరిగించని వాడు, అదే విధంగా సహోదరుని ప్రేమింపని వాడు దేవుడు సంబంధి కాదంట. మనం క్రీస్తు ద్వారా, ఆయన రక్తం ద్వారా ఆయన ఒక ప్రజగా చేయబడుతూ వచ్చాము. ఆయన సొత్తైన ప్రజల్లో మనం చేర్చబడుతూ వచ్చాము. ఆయన సంబంధంగా మనం చేర్చబడుతూ వచ్చాము. ఆ విధంగా చేయబడుతూ వచ్చాము. కనుక మనము జాగ్రత్త కలిగి ఉండాలి. మనలో మరలా కూడా కయీను వంటి స్వభావం అనేది రాకుండా చూసుకోవాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఇక్కడ చూసుకుంటే మనము దేని యందు లక్ష్యం ఉంచాలి, మనం ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అనేది మనం చూసుకుంటూ వద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము చదవండి అక్క ఎవరు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. వలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇక్కడ మనము ఎవరిపైన లక్ష్యం ఉంచాలంట? యేసు ప్రభు వారి యందు లక్ష్యం ఉంచాలంట. ఆయన యందు మనం లక్ష్యం ఉంచినప్పుడు, ఆయన మాటల యందు లక్ష్యం ఉంచినప్పుడు, ఆయన సన్నిధి పైన మనం లక్ష్యం ఉంచినప్పుడు, ఆ పరలోక రాజ్యం పైన లక్ష్యం ఉంచినప్పుడు మనము సరైన రీతిగా ఉంటాము. దేవుని సంబంధిగా జీవిస్తూ వస్తాము. నీతిని జరిగించే వారంగా ఉంటూ వస్తాము. ఇతరుల ఎడల కూడా ప్రేమను చూపించే వారంగా ఉంటూ వస్తాము. మనము తన యందు లక్ష్యం ఉంచకుండా మనకు ఇష్టమైన వాటి యందు లక్ష్యం ఉంచామనుకోండి, మనము పడిపోయిన స్థితిలో ఉంటూ వస్తాము. కయీను వలె మారిపోయే స్థితిలో ఉంటూ వస్తాము. కనుక మనము ఎవరి యందు లక్ష్యం ఉంచుతూ వస్తున్నాము అనేది జాగ్రత్తగా చూసుకున్నాం. అదే విధంగా ఆ గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. గలతీ 5:13, 14 రెండు వచనాలు చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఇక్కడ దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే మనల్ని క్రీస్తునందు స్వతంత్రులుగా చేస్తూ వచ్చాడు కదా. ఆ పాపం నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు కదా. మరలా మనం ఆ పాపంలో అంటే శారీర క్రియలకు హేతువు చేసుకొనక, మనం కనుక ఆ యొక్క శారీరక క్రియలను హేతు చేసుకున్నామనంటే మరలా మనము ఆ యొక్క పాపంలో పడిపోయే వారంగా ఉంటూ వస్తాము. ఆ యొక్క దాసత్వంలో మరలా ఆ పాపం అనే దాసత్వంలో చిక్కుకునే వారంగా ఉంటూ వస్తాము. కయీను వలె ప్రవర్తించే వారంగా మనం ఉంటూ వస్తాము. కనుక వాటిని హేతువు చేసుకోవద్దంట. అదే విధంగా ప్రేమ కలిగిన వారమై ఒకరి ఎడల ఒకరము దాసులుగా ఉండుడి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. పాత నిబంధనలను అయితే దేవుడు పంటికి పన్ను కంటికి కన్ను అని తెలియపరుస్తూ వచ్చాడు. కానీ క్రీస్తునందు దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని తెలియపరుస్తున్నాడు. అవును కదా. మనమైతే మనల్ని ఎంతగా ప్రేమించుకుంటూ వస్తాము, మన పైన మనం ఇష్టం ఉంచుకుంటూ వస్తాము. అంతేకాకుండా ఒకవేళ మన సొంత వారు అనుకోండి, ఇప్పుడు మనం చదువుకున్న 1 యోహాను పత్రికలోనే తెలియపరుస్తూ వస్తున్నాడు. ఎక్కడ ఉందంటే 1 యోహాను పత్రికలోనే దేవుడు తెలియపరుస్తూ వస్తాడు. అంటే క్షమించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 46వ వచనం. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. కదా. ఇక్కడ నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని తెలియపరుస్తూ వస్తున్నాడు. కానీ కొంతమంది ఏ విధంగా ఉంటున్నారు? వారిని ప్రేమించే వారిని మాత్రమే వారు ప్రేమించేవారుగా ఉంటున్నారు. ఆ విధంగా ఎవరు చేస్తూ వస్తారంట? సుంకరులు. సుంకరులు ఆ విధంగానే చేయుచున్నారు కదా అని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నారు. కనుక మనము ఆ విధంగా ఉండకూడదు. ఎందుకంటే
మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమిస్తే మనకి ఏం ఫలము లభిస్తూ వస్తుంది? మనకి సహాయం చేసిన వారికి మనం సహాయం చేయాలి. మనకి భోజనం పెట్టిన వారికి మనము భోజనం పెట్టాలి. మన ఇంటికి వచ్చిన వారికి మనం వెళ్ళాలి అటువంటి ఉద్దేశంను మనము కలిగి ఉండకూడదు. దేవుడు అందరినీ కూడా ప్రేమించమని తెలియపరుస్తూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ ప్రతి వారి మీద ఉంది. మంచి వారినేమి చెడ్డవారినేమి ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు ప్రేమిస్తూ వచ్చాడు. ముఖ్యంగా ఎక్కువగా రక్షణ లేనటువంటి పాపులను ఆయన ప్రేమిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. కనుక అటువంటి ప్రేమను మనం కలిగి ఉంటూ వస్తున్నామా? అందరి ఎడల ఒకే రకమైన ప్రేమను చూపించే వారంగా ఉంటూ వస్తున్నామా? అంటే వీరు నా రక్త సంబంధులు కదా, నా రక్త సంబంధులకు మాత్రమే నేను ప్రేమను చూపించాలి. ఒకవేళ బయట నుంచి వచ్చిన వాళ్ళనేమి, వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళనేమి, వారిని ఏమీ ప్రేమించకూడదు. అంతేకాకుండా నీటిగా వస్త్రములను వేసుకున్న వారిని, నీటిగా ఇల్లు శుభ్రంగా ఉంచుకున్న వారిని ప్రేమించాలి. వేరే వారిని ప్రేమించకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనం ఒకవేళ ఉంటూ వస్తున్నామా అనేది జాగ్రత్తగా చూసుకుంటూ వద్దాం. దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీకు ఏం ఫలం కలుగుతుంది? మరి మనం అట్టి విధంగా ఉండి ఫలం పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటూ వస్తున్నామా? కయీన్ అయితే తన సొంత సహోదరుడిని ప్రేమించలేకపోతూ వచ్చాడు. తన సహోదరుని ఒక అర్పణ దేవుడు అర్పిస్తూ వచ్చాడని తన పైన కోపం పెంచుకొని తనను నరహత్య చేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు, చంపుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. మరి ఒకవేళ మనం కూడా అట్టి విధంగానే ఉంటూ వస్తున్నామా? నరహత్య అంటే మనుషుల్ని చంపడం మాత్రమే కాదు, చంపితేనే నరహత్య కాదంట. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి చదవండి అక్క. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. 21వ వచనం కూడా చదవండి అక్క, 21 నుంచి 24 వరకు. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. ఇక్కడ కయీన్ అయితే నరహత్య చేయడాన్ని బట్టి తను తీర్పు నొందుతూ వచ్చాడు, విమర్శకు లోనవుతూ వచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు ఏంటంట, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును విమర్శకు లోనగును, సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడంటే, సహోదరుని కోపపడువాడంట ప్రతి వాడు విమర్శకు లోనవుతాడంట, ద్రోహి అని చెప్పువాడంట నరకాగ్నికి వెళ్తాడంట, అదే విధంగా వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడంట. మరి మన సహోదరుని అంటే ఈ గద్దింపు ఏ విధంగా ఉండాలనంటే ప్రేమతోనే ఉండాలి. కోపంతో మనము నోటికి వచ్చేటువంటి వ్యర్థమైన మాటలను మాట్లాడే వారంగా మనము ఉండకూడదు. వారి యొక్క ప్రవర్తన సరిచేయాలనంటే మన సహోదరుని పైన ప్రేమతో వారికి మాటలను చెప్పే వారంగా మనం ఉంటూ రావాలంట. ఒకవేళ కోపడితే కయీను వలె మనం కూడా విమర్శకు వెళ్ళే వారంగా ఉంటాము. అంతేకాదు, వ్యర్థుడు అన్నామంటే నోటి మాటతో వ్యర్థుడవి అని పలుకుతే చాలంట వారు మహాసభకు వెళ్తూ వస్తారంట, ద్రోహి అని పలుకుతే నరకాగ్నికి వెళ్తూ వస్తారంట. కానీ మనము అట్టి స్థితిలో ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తెలియపరిచాడు. సామెతలో 12వ సామెత 18వ వచనం చదవండి. 12వ సామెత 18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. ఈ యొక్క మాటలు, కత్తిపోటు వంటి మాటలు అంటే మనకి సహోదరుల పైన కానీ ఇతరుల పైన కానీ ప్రేమ లేనప్పుడు మన నోట నుంచి కూడా కత్తిపోటు వంటి మాటలు మాట్లాడే వారంగా మనం ఉంటూ వస్తాము.
కనుక మనం అట్టి విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనము సహోదరుల్ని నిస్వార్థంగా, అంటే మనలో స్వార్థం అనేది ఏ మాత్రం కూడా ఉండకుండా వారిని మనము ప్రేమించే వారంగా ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. కయీన్ అయితే తన తమ్ముడి యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెడుతూ వచ్చాడని తన పైన కోపం పెంచుకుంటూ వచ్చిన వాడుగా ఉన్నాడు. తనను చంపివేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. విమర్శన సభకు లోనవుతూ వచ్చిన వాడుగా ఉన్నాడు. తీర్పుకు వెళ్తూ వచ్చాడు. కనుక మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. అదే విధంగా మనం చూసుకుంటే ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఫిలిప్పి మొదటి అధ్యాయము 17వ వచనం. కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఇక్కడ క్రీస్తును ప్రకటించే విషయంలో కూడా, దేవుణ్ణి ప్రకటించే విషయంలో కూడా మనం ఏ విధంగా ఉంటూ వస్తున్నాము. ఇప్పుడు కొన్ని సంఘాలలో చూస్తే ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు ఎవరి మీదనన్నా తనకు విభేదం ఉంది అంటే ఆ రోజు చెప్పేటువంటి వాక్యం ఎలా చెప్తారనంటే వాళ్ళ గురించే, అంటే వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షతోనే, వాళ్ళ మీద ఉన్నటువంటి కలహ బుద్ధితోనే చెప్పేవారుగా ఉంటున్నారు. ఇప్పుడు చాలా సంఘాలలో కూడా అట్టి విధంగానే ఉంటూ వస్తున్నారు. ఒకవేళ సువార్త ప్రకటించడానికి వెళ్ళినా కూడా ఏదో ప్రకటించాలి కదా అనేటువంటి దురుద్దేశంతో, అంటే ప్రకటిస్తే దేవుడు ఆశీర్వాదం ఇస్తానన్నాడు కదా, ఆ దేవుడు మేలు చేస్తానన్నాడు కదా, ప్రకటించాలి కదా అనేటువంటి ఉద్దేశంతో వెళ్తున్నాను. కానీ ఇక్కడ పౌలు ఏ విధంగా ఉంటూ వచ్చాడంట, ప్రేమతోని క్రీస్తు సువార్తను తను ప్రకటిస్తూ వచ్చాడంట. మంచి బుద్ధిని కలిగి తను ప్రకటిస్తూ వచ్చినవాడుగా ఉన్నాడంట. కనుక మనం చెప్పేటువంటి వాక్యమే కానీ, మనము చేసేటువంటి సువార్తే కానీ అది ఏ విధంగా ఉండాలంట, కలహ బుద్ధి అనేది, కక్ష గాని అలాంటి ఏది కూడా మనలో ఉండకూడదంట. మంచి బుద్ధి కలిగి ప్రేమతోని మనం చేసే వారంగా ఉంటూ రావాలని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక నేనైతే ఈ సంఘాన్ని గురించి చెప్తూ వస్తాను. ఈ సంఘంలో అయితే మీరైతే ఎవరు అటువంటి విభేద భావం అయితే లేదు. ఆత్మీయ జీవితాలకు మేలు కలగాలని వాక్యం చెప్పేవారుగా ఉన్నారు. దేవుని ప్రేమను చూపించేవారుగా ఉంటూ వస్తున్నారు. కానీ చాలా సంఘాలలో, నేను చూసినటువంటి సంఘాలలో, నేను వెళ్ళినటువంటి సంఘాలలో కానీ లేకపోతే కుటుంబాలలోనే కానీ ఎట్టి విధంగా ఉన్నారని అంటే, వాళ్ళ డైలీ పోర్షన్ వేరే ఉంటది. డైలీ పోర్షన్ రోజు చదువుకునేటువంటి డైలీ పోర్షన్ వేరే ఉంటది. కానీ ఒకవేళ వారికి ఆ కుటుంబంలో ఎవరన్నా విభేదంతోని మాట్లాడారని అంటే, లేకపోతే ఏదో ఒక రకంగా ఉన్నారు అని అంటే, వాళ్ళకు నచ్చిన వాక్యం తీసి చదువుతూ వస్తారు. నచ్చిన వాక్యం తీసి చదివి ప్రార్థించేవారుగా ఉంటున్నారు. కనుక దేవుడు అట్టి విధంగా ఉండకూడదని తెలియపరుస్తున్నాడు. కుటుంబాలలోనే కానీ, సంఘాలలో కానీ కలహ బుద్ధితోని వాక్యం చెప్పేవారంగా కానీ, అటువంటి కక్షతో చెప్పేవారంగా కానీ మనము ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఏది చేసినప్పటికీ మనము ప్రేమతోనే చేసే వారంగా ఉంటూ రావాలని తెలియపరిచాడు. ఎందుకంటే ప్రేమ అనేదంట అనేక పాపములను కప్పేదిగా ఉంటూ వస్తుందంట. కనుక అట్టి విధంగా మనం ఉంటూ రావాలి. ఇక ఈయనైతే తన సహోదరి పైననే ప్రేమ చూపించలేని వాడుగా ఉన్నాడు. కానీ మనము అట్టి విధంగా ఉంటూ వస్తున్నామా? క్రీస్తు మనం ఎంతో ఘోరమైన పాపలమైనప్పటికీ మన పైన ప్రేమ చూపిస్తూ వచ్చాడు. మనల్ని రక్షిస్తూ వచ్చాడు. ఆయన యొక్క ప్రేమ బీజంలో, అనగా గలతీ పత్రికలో 5వ అధ్యాయం తెలియపరిచిన విధంగా ఆత్మ ఫలంలో అనేటువంటి బీజంను మనలో దేవుడు వేస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. అందులో మొదటిది ప్రేమే. ప్రేమ అనేది ఎంతో ఎన్నో పాపములను కప్పేదిగా ఉంటూ వస్తుంది. ఎంతో మందిని క్రీస్తులోనికి నడిపించేదిగా ఉంటూ వస్తుంది. మనము ఇతరులకు క్రీస్తు ప్రేమను చూపించే వారంగా ఉంటున్నామా, లేకపోతే కేవలము మనల్ని ప్రేమించే వారిని మాత్రమే మనం ప్రేమించే వారంగా ఉంటూ వస్తున్నామా అనేది చూసుకోవాలి. ఈ కయీన్ అయితే ఇంకొక లక్షణం కూడా చూస్తే, తనైతే దేవుడు తెలియపరిచాడు, సత్క్రియ చేయని వాని వాకిట పాపము పొంచి ఉండును, పాపము వాణ్ణి ఏలుదును నేను. సత్క్రియ అనేదంట, ఎందుకంటే కయీను సత్క్రియ చేయలేదు కాబట్టి
ఆయన ఆయన యొక్క వాకిట ఏముందంట, పాపం ఉంటూ వచ్చిందంట. అంతేకాదు పాపం అనేది వారిని ఏలుతూ వచ్చిందిగా ఉందంట. కనుక మనము ఎటువంటి చేస్తూ వస్తున్నాము? దేవుని యందు సత్క్రియలు చేసే వారంగా ఉంటూ వస్తున్నామా? దేవుడికి ఇష్టమైన క్రియలను మనం చేస్తూ వస్తున్నామా అనేది చూసుకోవాలి. మనకు పరిశుద్ధ గ్రంథంలో అందరికీ తెలిసిన వచనమే, యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఒక సత్క్రియ చేయబడుతూ వచ్చింది. మరియా మరియా ఏం చేస్తూ వచ్చింది? ఆ యొక్క బుడ్డిని తీసుకొని వచ్చి దేవుడి పాదములను కడిగి తుడుస్తూ వచ్చిందిగా ఉంది. ఆ ఇల్లంతా కూడా అత్తరు వాసనతో నింపుతూ వచ్చిన పడిందిగా ఉంది. అంటే అక్కడ సత్క్రియ అనేది చేయబడుతూ వచ్చినప్పుడు అక్కడ ఏముంటూ వచ్చిందండి? పరిశుద్ధత ఉంటూ వచ్చింది, పరిమళ వాసన ఉంటూ వచ్చింది, దేవుడి యొక్క ఆరాధన అనేటువంటిది ఉంటూ వచ్చిందిగా ఉంది. వారు అతను ఆ క్రియ చేస్తూ వచ్చింది కనుక పాపం అనేది దూరం అయిపోతూ వచ్చింది. పాపము వారిని ఏలనిదిగా ఉంటూ వచ్చింది, వారి వాకిటి నుంచి వెలివేయబడుతూ వచ్చింది. కనుక మనము ఏ విధంగా చేస్తూ వస్తున్నాము? మరియ వలె సత్క్రియ చేసే వారంగా ఉంటున్నామా? లేకపోతే కయీను వలె సత్క్రియ చెయ్యకుండా పాపం మనల్ని ఏలేటువంటి స్థితిలో ఉంటూ వస్తున్నామా అనేది చూసుకుంటూ వద్దాం. అదే విధంగా తను అసూయ కూడా పెంచుకున్నవాడుగా ఉంటూ వచ్చాడు. దేవుని పైన తను తన తమ్ముని పైన అసూయ పెట్టుకున్న వాడుగా ఉంటూ వచ్చాడు కదా. ఈ లోకంలో కూడా చూస్తే ఇప్పుడు మనం ఏదన్నా పొందుకున్నాము అని అంటే అది ఇతరులు పొందుకోలేదని అంటే వారిపైన అసూయ పడేవారుగా ఉంటూ వస్తున్నారు. అవును, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో ఎట్టి విధంగా ఉంటుందో దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. కనుక అటువంటి స్థితిలో మనం ఉండేవారంగా ఉంటున్నామా? లేకపోతే అందరినీ కూడా ఒకే దృష్టితో ప్రేమిస్తూ వారు వృద్ధి నొందుతున్న కొలది వారిని బట్టి మనము దేవుడికి కృతజ్ఞతాస్తులను చెల్లించే వారంగా ఉంటూ వస్తున్నామా అనేది చూసుకుంటూ వద్దాం. ఇక్కడ చూస్తే ఇంకా మనం చూసుకుంటే సామెతలలో 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి అక్క. సామెతలు ఆరో సామెత 16వ వచనం నుంచి చదవండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కల్లల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. ఇక్కడ నా యెహోవా కుమార్ వంట ఇందులో చూస్తే నిరపరాధులను చంపు చేతులను, కీడు చేయుటకు పరిగెత్తు పాదములు. ఇక్కడ కయీన్ అదే చేస్తూ వచ్చాడు కనుక కదా. హేబేలు నిరపరాధి, అందుకే దేవుడు ఆ నిరపరాధి యొక్క రక్తము ఒక హేబేలు గురించి దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. అతడు నిరపరాధిని చంపుతూ వచ్చాడు, అందుకే దేవుడి చేత అసహింపబడేటువంటి స్థితిలోనికి వెళ్తూ వచ్చాడు. కీడు చేయడానికి తన పాదములు పరిగెత్తుతూ వచ్చాయంట కదా. తన తమ్ముని చంపడానికి తన పాదములు పరిగెత్తుతూ వచ్చాయి. మరి మన పాదములు ఎట్టి విధంగా ఉంటున్నాయి? కీడు చేయడానికి పరిగెత్తేవిగా ఉంటున్నాయా? మేలు చేయడానికి పరిగెత్తేవిగా ఉంటున్నాయా? లేకపోతే దేశ దిమ్మరి వలె తిరగడానికి పరిగెత్తేవిగా ఉంటున్నాయా? ప్రభు యొక్క సన్నిధికి రావడానికి మన పాదములు పరిగెత్తేవిగా ఉంటున్నాయా అనేది మనం చూసుకుంటూ వద్దాము. నిరపరాధులను చంపు చేతులంట. నిరపరాధని తన చేతులు చంపుతూ వచ్చాయి కనుక మన యొక్క చేతులు ఏ విధంగా ఉంటూ వస్తున్నాయి? నిరపరాధుల యొక్క రక్తంను చిందించేవిగా ఉంటూ వస్తున్నాయా? దేవుణ్ణి స్తుతించుట కొరకే పవిత్రమైన చేతులను మనం కలిగి ఉంటూ వస్తున్నామా అనేది చూసుకుంటూ వద్దాం. కనుక ఈ దినం కయీను యొక్క స్వభావం ద్వారా మనం నేర్చుకుంటూ వస్తాము. కయీను దుష్టసంధి తన సహోదరుని చంపుతూ వచ్చాడు. మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడు తెలియపరుస్తూ వస్తున్నాడు. ఎందుకనగా మనం అందరం కూడా దేవుని సంబంధులమే ఉంటూ వచ్చాము కనుక కయీను యొక్క అటువంటి స్వభావం మనం కలిగి ఉండకుండా దేవుడి యొక్క స్వభావం, క్రీస్తు యొక్క స్వభావం మనం కలిగి ఉండాలని దేవుడు ఈ దినమున మనకు తెలియపరుస్తూ వస్తున్నాడు. కనుక మనం ఏ స్థితిలో ఉంటూ వస్తున్నాము? అందరికీ ప్రేమ చూపించే వారంగా ఉంటున్నామా? లేకపోతే మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తూ వస్తున్నామా? సహోదరుల పట్ల ఏ విధంగా ఉంటున్నాము? వాక్యము కూడా సంఘంలో చెప్పే విషయంలో ఏ విధంగా ఉంటున్నాము? సువార్త చెప్పే విషయంలో, లేకపోతే కుటుంబాలలోనే కానీ సంఘంలో కానీ పరిచర్య చేసే విషయంలో కలహబుద్ధితో చేస్తున్నామా? కక్షతో చేస్తున్నామా? లేకపోతే మంచి బుద్ధితో చేస్తున్నామా అనేది చూసుకున్నాం. అదే విధంగా కయీన్ అయితే తన కోపం తెచ్చుకొని ముఖం చిన్నముచ్చుకున్నాడు, సత్క్రియ చేయని వాడుగా ఉంటూ వచ్చాడు.
అసూయ పెట్టుకుంటూ వచ్చాడు, తన తమ్మున్నే ద్వేషిస్తూ వచ్చాడు, నరహత్య చేస్తూ వచ్చాడు, శపింపబడిన స్థితిలో ఉంటూ వచ్చాడు, దేశదిమ్మరై ఉంటూ వచ్చాడు, దిగులు పడేటువంటి స్థితిలోనికి వెళ్తూ వచ్చాడు, దేవుని సన్నిధి నుంచి వెలివేయబడిన స్థితిలో ఉంటూ వచ్చాడు. కానీ మనమందరం ఆ స్థితిలో ఉంటూ వస్తున్నామా? లేకపోతే క్రీస్తునందు కడగబడినటువంటి మనము, దేవుని సంబంధులుగా చేయబడుతూ వచ్చినటువంటి మనము ఏ స్థితిలో జీవిస్తూ వస్తున్నాము అనేది మనం ఈ దినంలో సరి చేసుకొనుటకు దేవుడు మనకు సహాయం చేయనుగా.